ఓం శ్రీమాత్రే నమః. ఎందరో ఋషులు మునులు యోగ దీక్షతో మోక్షాన్ని పొందినట్టి తపోభూమి. ఎన్నో దివ్యమైన క్షేత్రాలకు ఆలయాలకు ఆలవాలం మా తాడపత్రి నగరంలోని రెడ్డివారిపాలెంలో వెలసిన సౌమిత్రి సీతామాత హనుమత్ సమేత కోదండరామస్వామి ఆలయం ఎన్నో అద్భుతాలకు మహిమలకు నిలయం. శ్రీరంగంలోని రంగనాథ స్వామి స్వస్వరూపముగా ఈ ఆలయం నందు వెలసిన రంగనాథ స్వామి దివ్య దర్శన భాగ్యంతో మీ కష్టాలు బాధలు తొలగి సుఖ సంతోషాలు కలగడం అనేది నిత్య సత్యం. ఈ ఆలయం యొక్క మరో అద్భుతమైన విషయం ఏమనగా భక్తి ప్రభక్తులను అనంత జీవకోటిలో ప్రజ్వలింపజేసిన 12 మంది ఆళ్వాళ్లతో సహా విశిష్టాద్వైతం ప్రతిపాదించిన తత్వవేత్త ఆస్తిక బ్రహ్మ యోగి భగవద్ రామానుజాచార్యుల వారు ఇక్కడ కొలువుదీరి ఉండటం, ఆయన ఆశీర్వచనముతో ఎందరో ఉన్నత విద్యలయందు కొలువులయందు బలీకృతమవడం అనేది విశేషం. శ్రీ పాంచరాత్ర ఆగమ విధి విధానాలలో నిష్ఠాతుడైన ఆలయ ప్రధానార్చకులు శ్రీమాన్ శేషాద్రి అయ్యంగారు వారి బృందం ఆధ్వర్యంలో ఇక్కడ జరిగే నిత్య కైంకర్యాలు, పూజలు, యజ్ఞాలు, సమారాధనలు చూడటానికి 2 కన్నులు చాలవు. ప్రతి సంవత్సరం ధనుర్మాసం 30 దినములు ఇక్కడ నిర్వహించబడు గోదాదేవి వరప్రసాదిత తిరుప్పావై అనగా మార్గలి వ్రతం ఒక ఉత్సవంగా అంగరంగ వైభవంగా జరపబడుతుంది. మరీ ముఖ్యంగా వివాహ ఆటంకములు గల ఆడపడుచులు ఈ వ్రతమును ఇష్టతో ఆచరించి కళ్యాణ ప్రాప్తిని కలిగి కోదండరామస్వామి సహా రంగనాథ రామానుజాచార్యుల వారి అనుగ్రహం పొందడం అన్నది ఈ ఆలయం యొక్క మరో విశేషం. తప్పక తామెల్లరూ ఈ ఆలయమును దర్శించి ఈ సంవత్సరం జరగబోవు ధనుర్మాస ఉత్సవాల యందు పాల్గొని స్వామి యొక్క కృపా కటాక్షాలను పొందగలగరని మా మనవి. కోదండరామస్వామి గోవిందా గోవింద, శ్రీరంగనాథ స్వామి గోవిందా గోవింద.